మన మంచి చెప్పేవాడు ఒకడు ఉన్నాడంటే మనకు అదృష్టమా కాదో చెప్పండి. నువ్వు వెళ్ళకపోతే నాకేంది, నాకు నీకన్నా సంబంధం ఉందా, నువ్వు చచ్చిపోయావు నాకేమన్నా నష్టమా, నువ్వు మంచిగా బతికావు నాకేమైనా లాభమా, నువ్వు గొప్ప స్థితిలో ఎదిగావు నాకేమైనా వస్తుందా, నువ్వు అదో పాతాళానికి పోయావు నేనేమైనా కోల్పోతానా. అసలు నీ గురించి ఆలోచించాలంటే నీ మీద ఎంత ప్రేమ ఉండాలి. నీ మీద ప్రేమ లేకుండా నీ కోసం ఎవడైనా మాట్లాడతాడా? నీ గురించి అసలు కనీసం కొంచెం అయినా ప్రేమ ఉంటేనేనా నీకు మంచి చెప్తారు. నీకు చెడు చెప్తున్నాడంటే నీ మీద మంచి ఉండి కాదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఉత్తమమైన మాట వ్రాయబడింది, మేలు కోరిన స్నేహితుడు గాయం చేస్తాడు. అంటే కొంత కఠినంగా మాట్లాడినా, నేను తిట్టినా, నేను కొట్టినా, నీ గురించి నీకు బుద్ధి చెప్పినా, నీకు హితవు పలికినా, నీకు మంచి చెప్పినా నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నాడు మనస్ఫూర్తిగా. వాడు ఆ సేవకుడు కావచ్చు, నీకు చెప్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే నీ మంచి కోరుకునేవాడు నీ మంచి చెప్తాడు, నీ కోసం ఆలోచిస్తాడు. అసలు నీ కోసం ఆలోచించే ఒక మనిషి ఉండడం నీకు ఎంత అదృష్టం. అది నీ కోసం మాట్లాడే ఒక మనిషి ఉండడం ఎంత అదృష్టం నీకు. అది నువ్వు బాగుండాలని కోరుకుని ప్రార్థన చేసేవాడు, బుద్ధి చెప్పేవాడు ఒకడు ఉంటే ఎంత అదృష్టం నీకు. అది గుర్తించరు చాలా మంది. అరే నా కోసమే కదా చెప్తున్నారు, నా మంచి కోసమే కదా, నేను బాగుపడాలనే కదా, నా కుటుంబం బాగుపడాలనే కదా, నా జీవితం బాగుపడాలనే కదా, ఇదంతా నా కోసమే కదా అని ఒక్కసారి పాజిటివ్ కార్నర్లో మనసు పెట్టి ఆలోచించు. అసలు పెద్దగా కనబడతారు నీకు వాళ్ళు. అత్యంత ప్రేమ పెరిగిపోద్ది వాళ్ళ మీద నీకు. అరే నేను ఇంకా బాగుపడాలి, నేను ఇంకా ఈ మాటలు వినాలి, ఇంకా జాగ్రత్త పడాలి అనే భావన వస్తుంది. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు, గాయాలు చేస్తాడు. పగోడు ఉంటాడే అన్ని మంచి అప్పుడు ఎప్పుడు లెక్కలేని ముద్దులు పెడుతుంటాడు, లెక్కలేని ముద్దులు.